ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ పాస్ చేయడం జరిగింది. ఫ్యామిలీ వివాదాల్లో సెక్షన్ 498A క్రూరత్వం బాగా దుర్వినియోగం జరుగుతుందని చెప్పేసి ఒక రూల్ని అయితే పాస్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లోని ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీస్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక జారీ చేయడం జరిగింది. అసలు ఈ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీస్ ఎలా ఉపయోగపడతాయి, అసలు 498లో ఎలాంటి మార్పులు చేయడం జరిగింది, ఇలాంటి విషయాలన్నీ తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఏంటి FWCs, అసలు ఈ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీస్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తాయి, అసలు 498 సెక్షన్లో ఎలాంటి మార్పులు చేయడం జరిగింది సుప్రీంకోర్టు? సంజయ్ గారు, ఇది లేటెస్ట్ ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏదైతే మనం చూసుకున్నామో జూలైలో వెలువడింది, ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ కింద మనం పరిగణించవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఈ 498 కేసెస్లో మనం చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఈ ఫాల్స్ కేసెస్ ఎక్కువైపోయినాయి. అంటే ఒకప్పుడు ఏదైతే 498 కేసు ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్ ఓరియంటెడ్ సెక్షన్ కింద దాన్ని పరిగణించి దాన్ని కేవలం ఉమెన్ ని ఒక డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస నుంచి వాళ్ళని కాపాడటానికి ఈ 498A సెక్షన్ అనేది సపరేట్ గా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. కానీ ఇవాళ రోజు బాధాకరమైన విషయం ఏంటంటే అదే 498Aని కొందరు ఉమెన్, అందరు అనట్లేదు, కొందరు మహిళలు భర్తల్ని బాధ పెడతానికి, భర్త యొక్క కుటుంబాన్ని బాధ పెట్టి వాళ్ళ మీద పగా ప్రతీకారం తీర్చుకోవడానికి రివర్స్ లో ఫాల్స్ కేసెస్ పెడుతున్న ఉదంతాలు ఎక్కువైనాయి. సో దానికి అనుగుణంగానే గతంలో కూడా సుప్రీంకోర్టు చాలా సార్లు ఈ 498A అనేది ఒక లీగల్ టెర్రరిజం కింద కూడా పరిగణించారు. ఒక లీగల్ టెర్రరిజం సెక్షన్ లాగా కూడా తయారైంది అన్న విధంగా కూడా దాన్ని పరిగణించడం జరిగింది. అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ జస్ట్ సుప్రీంకోర్టు, ద అపెక్స్ కోర్ట్, చాలా హైకోర్ట్స్ కూడా 498Aని ఇష్టం వచ్చినట్టుగా దుర్వినియోగం చేస్తున్నారు కొందరు అని చెప్పి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. సో అదే పందాలు ఇవాళ రోజు సుప్రీంకోర్టు ఫైనల్లీ ఇవాళ అపెక్స్ కోర్ట్ ఏదైతే ఉందో అందులో ఇప్పుడు మన చీఫ్ జస్టిస్ శ్రీ బిఆర్ గవాయ్ గారి డివిజన్ బెంచ్ ఏమన్నారంటే, ఇట్లానే ఒక కేసు వస్తే ఈ 498Aలో ఆల్రెడీ గతంలో 2022లో అలహాబాద్ హైకోర్టు క్లియర్గా కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇట్లాంటి 498A కేసెస్లో ఫాల్స్ కేసులు ఎక్కువైతున్నాయి కాబట్టి ఒక 498A కంప్లైంట్ వచ్చినప్పుడు సదరు పోలీస్ వారికి ఒక మహిళ నుంచి వాళ్ళు ఇమీడియట్గా ఏదో ఎఫ్ఐఆర్లు చేసేసేసి లేకపోతే వాళ్ళని ఏదో కౌన్సిలింగ్ పంపించకుండా ఫస్ట్ ఒక ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీస్ అని ఒకటి పెట్టి ఆ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీలో మినిమం 3 మెంబర్స్ని పెట్టండి. ఒక యంగ్ అడ్వకేట్ని కానీ ఆ కమిటీ మెంబర్స్ లో ఒక యంగ్ అడ్వకేట్, ఒక రినౌండ్ ఒక ఫేమస్ సోషల్ వర్కర్, అట్లనే ఒక రిటైర్డ్ జడ్జి గారు కానీ, ఇలాంటి 3 మెంబర్స్ ని పెట్టి ఒక కమిటీ లాగా పెట్టి ఒక 2 నెలలు టైం, వెంటనే కంప్లైంట్ రాగానే అదేదో రిజిస్టర్ చేసి వాళ్ళని ఏదో చేసేయకుండా ఒక 2 నెలలు టైం ఇచ్చి కూల్ ఆఫ్ పీరియడ్ లాగా ఆ భార్యాభర్తలకి ఆ 2 నెలల టైంలో ఈ 3 మెంబర్స్ ఉన్న కమిటీ, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ, ఆ ఇద్దరు వ్యక్తుల్ని, భార్యాభర్తల్ని ప్లస్ వాళ్ళ కుటుంబీకుల్ని, మినిమం ఇటువైపున అటువైపున ఒక మినిమం 4 మాక్సిమం 4 వరకు కూడా రావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా కానీ వీళ్ళతో పాటు రావచ్చు. సో వాళ్ళని పిలిచి 2 వర్గాల మధ్య ఒక అండర్స్టాండింగ్ కానీ లేకపోతే ఒక కౌన్సిలింగ్ కానీ ఆ మాదిరిగా అసలు మొత్తం ఒక ప్రాసెస్ని, ఒక ఆర్బిట్రేషన్ మాదిరి, ఒక మీడియేషన్ మాదిరి ఒక ప్రాసెస్ని స్టార్ట్ చేసి దాని ప్రకారంగా ఒక ఫైనల్ రిపోర్టు వాళ్ళు తయారు చేసే విధంగా ఈ ప్రక్రియ పెట్టమని చెప్పి ప్రతిపాదించడం జరిగింది. ఎవరు? అలహాబాద్ హైకోర్టు వాళ్ళు ఈ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది 2022లో. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పటివరకు దాన్ని ఇంప్లిమెంట్ చేసే మెకానిజం అవి కానీ ఇంకా ఏర్పడలేదు. సో దాన్ని గుర్తు చేస్తూనే ఇవాళ రోజు మన సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు మళ్ళీ అది గుర్తు చేస్తూ, అలహాబాద్ అప్పుడు ఇచ్చిన గైడ్ లైన్స్ని గుర్తు చేస్తూ క్లియర్గా మళ్ళీ చెప్పడం జరిగింది. ఏంటంటే అన్ని స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో ఈ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీస్ అనే దాన్ని ముఖ్యంగా ఈ 498 కేసెస్ కోసం పెట్టాలి. ప్రతి డిస్ట్రిక్ట్లో మినిమం ఒక ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ అయినా పెడితే మంచిది. దానికి అనుగుణంగా ప్రభుత్వాలు తొందరగా ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది. సుప్రీంకోర్టు పరంగా మేము కూడా చెప్తున్నాము పెట్టమని. సో అన్ని విధాలుగా అది మెకానిజం హైకోర్ట్స్ అన్ని హైకోర్ట్స్లో నేను ఆర్డర్ పాస్ చేస్తున్నాను. ఏంటంటే ఈ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీస్ ప్రతి డిస్ట్రిక్ట్లో ఒకటి ఉండే విధంగా చూసుకోండి, మినిమం ఒకటైనా ఉండే విధంగా చూసుకోండి అని చెప్పి మళ్ళీ ఈ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. అంటే సార్, దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటారు? ఒకప్పుడు చూసుకుంటే 498 కేసు భార్యన్న ఫైల్ చేయడం జరిగిన వెంటనే భర్తను ఇమీడియట్గా అరెస్ట్ చేసిన కథనాలు కనిపించేవి. అసలు ఇప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు 498 ఇట్లా కంప్లైంట్ రాగానే అరెస్ట్ చేసే రోజులు పోయాయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇవాళ ఈ జడ్జ్మెంట్ వచ్చిందని నేను చెప్పట్లేదు. దానికి అనుగుణంగా ముందే ఏమైందంటే అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు ఏదైతే అయ్యిందో అదొక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. అది అయినప్పటి నుంచి అసలు క్లియర్గా పోలీస్ వాళ్ళ అరెస్ట్ ప్రొసీజర్స్ ఏంటని చెప్పి క్లియర్ గైడ్ లైన్స్ అందులో ఆ జడ్జ్మెంట్ ద్వారా రావడం జరిగింది. సో అర్నేష్ కుమార్ కేసు లా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి సదరు పోలీస్ వారు ఈ కేసే కదా ఏ కేసులను ఇష్టం వచ్చినట్టుగా
ఎస్పెషల్లీ ద ఆఫెన్సెస్ విచ్ ఆర్ బిలో 7 years and 10 years ఆఫెన్సెస్ ఉంటే డైరెక్ట్ గా అరెస్ట్ చేయడానికి లేదు. సో అర్నేష్ కుమార్ జడ్జ్మెంట్ వచ్చినప్పటి నుంచి ఇలా 498 లో కూడా కేసులు పెట్టంగానే అరెస్ట్ చేయడాలు, అతన్ని భర్త యొక్క కుటుంబీకులు అందరిని అరెస్ట్ చేసే ఉదంతాలు తగ్గిపోయినాయి పూర్తిగా. ఒకవేళ అలాంటివి చేస్తే ఇమీడియట్ గా అలాంటి సదరు పోలీస్ వారి పై అధికారులకి మనం కంప్లైంట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు అర్నేష్ కుమార్ జడ్జ్మెంట్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలని చెప్పి దేశమంతా అన్ని పోలీస్ స్టేషన్స్ లో క్లియర్ గా రూల్స్ పాస్ అయినాయి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సో 498 పడంగానే ముఖ్యంగా భర్త యొక్క కుటుంబీకులు భయపడకూడదు. మీరు తప్పు చేయకపోతే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అదో ఫాల్స్ కేసు అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. యూ కెన్ ఫైట్ ఇట్. మీరు వెళ్ళండి, మాట్లాడండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మామూలుగా 498 పడితేనే అరెస్టులు లేవు ఇదివరకు లాగా. పోలీస్ వారు పిలుస్తారు, కంప్లైంట్ పరంగా ఇద్దరిని పార్టీస్ని పిలుస్తారు, భరోసా సెంటర్కి పంపిస్తారు, ఇద్దరికి కౌన్సిలింగ్ ఇప్పిస్తారు కపుల్కి. దాని తర్వాత ఒక ప్రాథమిక దర్యాప్తు చేసి దాని ప్రకారంగా వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయాలో నిర్ణయిస్తారు. బట్ ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల ఏమైందంటే దాన్ని ఇంకా పొడిగిస్తూ ఇంకా ఒక సెక్యూరిటీ బ్లాంకెట్ ఇంకా పెంచడం జరిగింది ఈ జడ్జ్మెంట్ ద్వారా. అంటే ఏంటంటే 2 నెలల టైం కూల్ ఆఫ్ పీరియడ్ ఇచ్చారు. ఇప్పుడు ఒక కంప్లైంట్ రాగానే 498 ఇష్టమైన కంప్లైంట్ తీసేసుకోకుండా ఒక 2 నెలలు కూల్ ఆఫ్ పీరియడ్ ఇమ్మని చెప్తున్నారు భార్యాభర్తలకి. ఆ 2 నెలల కూల్ ఆఫ్ పీరియడ్లో ఈ లోపల ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీకి, ఈ 3 సభ్యులు ఉన్న ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీకి ఈ కేసుని ఫార్వర్డ్ చేసి అక్కడ వాళ్ళ ద్వారా వీళ్ళకి మీడియేషన్ చేపించి ఒక ఫైనల్ రిపోర్టు ఆ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ సదరు మెజిస్ట్రేట్ గారికి కానీ, జ్యుడిషియల్ జడ్జి గారికి కానీ, ఫ్యామిలీ జడ్జి గారికి కానీ, నాట్ ఫ్యామిలీ జడ్జ్ మెజిస్ట్రేట్ గారికి కానీ ఇది ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే పోలీస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది రిపోర్ట్. సో బేస్డ్ ఆన్ దట్ రిపోర్ట్ అది కంప్లైంట్ నెక్స్ట్ ఎఫ్ఐఆర్ చేయాలా వద్దనేది వీళ్ళు నిర్ణయం తీసుకుంటారు, మెజిస్ట్రేట్ వారు కానీ ఐఓ గారు కానీ. సో దాని పరంగా ఇది వెళ్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు డ్యూ డిలిజెన్స్ ఒక పక్కా స్క్రూటినీ అయ్యి ఇష్టం వచ్చినట్టుగా ఈ ఫాల్స్ కేసుల్లో పెట్టే 498 ఫాల్స్ కేసులు పెట్టేవి తగ్గి నిజంగా జెన్యున్గా గృహహింసకి గురైన ఆడవాళ్ళ కేసులు మాత్రమే ముందుకెళ్లే విధంగా ఒక ప్రక్రియగా మంచి శుభపరిణామం అని నేను అనుకుంటున్నాను. అబ్సల్యూట్లీ సార్. అయితే ఈ జడ్జ్మెంట్ తోటి తప్పుడు కేసులు గిట్టే భార్యల నుంచి బాధితులు అంటే భర్త బాధితులు తప్పించుకున్నట్టే అంటారు. ఒక విధంగా అనుకోవచ్చండి, కానీ జడ్జ్మెంట్ అవలంబించే ప్రక్రియ కూడా తొందరగా స్టార్ట్ అవ్వాలండి. ఇప్పుడు సుప్రీంకోర్టు వారు ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు జడ్జ్మెంట్ ఇచ్చారు, అన్ని హైకోర్ట్స్ లో అది చెప్పడం జరిగింది, అది అవలంబించమని ఇమీడియట్ గా. అట్ ద సేమ్ టైం ప్రతి డిస్ట్రిక్ట్ కి మినిమం ఒక ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ పెట్టమని ఇప్పుడు ఆదేశించడం జరిగింది. కానీ అది పెట్టే ప్రక్రియ అండ్ మెకానిజం త్వరగా స్టార్ట్ అయితే అప్పుడు మీరు అనుకుంటున్నట్టు నేను అనుకుంటున్నట్టు ఇలాంటి ఫాల్స్ కేసెస్ తగ్గే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఫాల్స్ కేసెస్ పెట్టే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కానీ అది పెట్టకుండా మనము కేవలం జడ్జ్మెంట్ మీద ఆధారపడి ఉంటే, అది అవలంబించే ప్రక్రియ లేకపోతే, మెకానిజం లేకపోతే ఎప్పటికీ ఇంకా అది ముందుకెళ్ళదు. సో కంపల్సరీ నిజంగానే అది అవలంబించి ఆ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీస్ డిస్ట్రిక్ట్కి మినిమం ఒక 2, ఒకటి కూడా కాదు 2, 3 పెడితే ఈ ఫాల్స్ కేసెస్ పెట్టే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే 498 వరకు ఓకే, 498 వితౌట్ కాజింగ్ గ్రీవియస్ ఇంజరీ లేకపోతే డెత్ థ్రెట్ లేకుండా ఓన్లీ 498 పరంగా అయితేనే ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీకి వెళ్తుంది. 498తో పాటు ఆ భార్యను విపరీతంగా కొట్టినా, చంపబోయినా, ఈవెంట్ మీద వైలెంట్ అటాక్స్ చేస్తే అప్పుడు అది ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీకి వెళ్ళదు, అప్పుడు మళ్ళీ క్రిమినల్ యాక్ట్ కింద వెళ్తుంది. 498 కూడా యాడ్ అవుతుంది అందులో. ఓన్లీ కేవలం గృహహింస చట్ట పరంగానే 498 పరంగా ఉంటే మాత్రమే అలాంటి కేసులు మాత్రమే ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీకి కూడా వెళ్తుంది. సో ఈ కరెక్షన్ కూడా ఇంపార్టెంట్ చాలా. ఎగ్జాక్ట్లీ సార్, అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ తప్పుడు 498 కేసుల నుంచి భర్తలకి విముక్తి దొరుకుతుంది అని అనుకుంటున్నాను సార్. అబ్సల్యూట్లీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.